ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చిరునవ్వు లేదు. సంతోషంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చదవబడిన ఈ కీర్తనలో అనేక మాటలు ఉన్నాయి. అవన్నీ చెప్పను కానీ సమయం తక్కువ ఉంది. మనం ఆరాధనలోనికి వెళ్ళాలి. ప్రభువు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి. కాబట్టి ఆరాధించడానికి ముందు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుంటే ఆయనే సమస్తాన్ని కలుగజేసేవాడని, ఆయనే సమస్తాన్ని దయచేవాడు అని, అద్భుతాలు మేలు చేసేవాడు ఆయనే అని కొన్ని వివరణ తీసుకొస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే దేవుడు చేసిన మేలే, ఆయన చేసిన కృపయే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక పాట పాడాం, స్తుతి చెల్లించుటకే నన్ను బ్రతికించావు. కరోనా కాలంలో కరోనా అయిపోయిన తర్వాత అనేక మంది ప్రభు చెంతకు చేరిన సందర్భాలలో వారికి ఇచ్చిన ఈ పాట, ప్రభువా అనేక మంది దైవ సేవకులు లేరయ్యా, ఈరోజు మేము ఉన్నామంటే నిన్ను స్తుతించడానికే, నేను మహిమపరచడానికి మరొక అవకాశాన్ని అనుగ్రహించావు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు. దయా కిరీటాన్ని ధరింపజేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము వస్తూ ఉండగా బ్రదర్ లెక్క పెడుతున్నా. బ్రదర్ 1 2 3 అని ఏమిటి అనుకుంటున్నారు? డెడ్ బాడీస్. ఈరోజు చనిపోవడం ఏంటండి అని అంటున్నారు. చాలామంది లేరు. మొన్నటి దినాన ఈరోజు కార్యం జరుగుతుంది. నా సహోదరి క్రిస్మస్కి బాగా ఎంజాయ్ చేసింది, ప్రభు సన్నిధిలో ఉన్నది. ఒకరోజు రాత్రి పడుకుంది, తెల్లవారుజామున మళ్ళీ లేగలేదు. పాస్టర్ గారు వయసే ఉంటుంది. దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచలేదు. ప్రైజ్ ది లార్డ్. అవకాశాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పొడిగించాడు మనల్ని. స్తోత్రం చెప్తా లేదు. ఇంకా మీ జీవితంలో దేవుడు మరొక అవకాశం ఇచ్చాడంటే ప్రభుని స్తుతించాలి మనము. ఎందరికో లేని భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడంటే ప్రభుని ఘనపరచడానికే. హల్లెలూయా. ఏవేవో చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రత్యేకమైన దినం కాబట్టి ప్రత్యేకంగా ప్రభుని ఆరాధించాలి. స్తోత్రం. అందుకే మనల్ని బ్రతికి ఉంచాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు 9-10 వచనంలో, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహాధైర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీ భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును చేసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది సమస్తము చేయగలుగుతున్నవాడు ఆయనే అని. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే అని, మనలను ఆశీర్వదించే దేవుడు ఆయనే అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వదించబడలేమని. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీవే భూమిని తడుపుతున్నావు, అది మొలకెత్తగా నీవే ఆశీర్వదిస్తున్నావు అని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నా శక్తి, నా భక్తి, మా నీతి అనుకుంటాం. కాదు కాదు కాదు, దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశీర్వాదం లేకపోతే, ఆయన కనికరం లేకపోతే, ఆయన కృప లేకపోతే ఈ రోజులో ఈ విధంగా మనం ఉండడానికి అవకాశమే లేదు. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు అనేక మంది దేవదూతల్లా కనబడుతున్నారు. నాకు క్రొత్త వస్త్రాలు ధరించుకుని వచ్చారు. మంచిదే, తప్పేమీ లేదు.
కానీ 96వ కీర్తనలో అంటాడు, 96వ కీర్తనలో అంటాడు, మొదటి పల్లవి, యెహోవా మీద ఏ కీర్తన, ఏ కీర్తన? ఈరోజు బుధవారం అంటారేమో, కొత్త రోజు కాబట్టి కొత్త డ్రెస్ వేసుకున్నాం కాబట్టి ఏం పాడాలి అంటే పాతది వదిలేయాలా? పాత పాటలు వదిలేయాలా? అలాగైతే ఇప్పుడు అందరూ ఒక్కొక్క పాట రాయాలి. దేవునికి స్తోత్రం. కొత్త పాటలు ఇప్పటికిప్పుడే నేర్చుకొని పాడాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలా జరగదు కదా. మరి ఎందుకు క్రొత్త కీర్తన పాడమంటున్నాడంటే, క్రొత్త వస్త్రాన్ని ధరించుకున్నారు క్రొత్త సంవత్సరంలో, కానీ క్రొత్త జీవితంలో ప్రభు సన్నిధిలో ఎంటర్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే పాట పాడుతుంటాం. కొన్ని సందర్భంలో ఎన్నోసార్లు మనం పాడేశాం, ఎన్నోసార్లు ప్రభుని స్తుతించాం. ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్క సందర్భంలో అదే పాట పాడుతుంటే క్రొత్త అనుభవంలో మనం పాడేటట్టు అనిపిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్తలేదు. పచ్చకామర్లు ఉన్నోళ్ళకంట ఊరంతా చెప్పరే, క్రొత్త మనస్సు ఉన్నవారికి ప్రతి పాట క్రొత్తగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పాత పాటే కానీ మనం క్రొత్తగా ప్రభుని స్తుతించాలి. మనస్సు మారిన హృదయంతో ప్రభుని మనం స్తుతించాలి. క్రొత్త బట్టలు ఏ విధంగా అయితే వేసుకున్నామో క్రొత్త మనసుతో ప్రభుని స్తుతించగలిగితే, క్రొత్త కోణంతో ప్రభుని స్తుతించగలిగితే, క్రొత్త విధంగా ప్రభుని స్తుతించగలిగితే, ఇది వరకు ఏ విధంగా అయితే మనం ఆరాధన చేయలేకపోయామో ఈరోజు అలాగా ఆరాధన చేయగలిగితే ప్రభు సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే పిలుపు, అదే నిలబడ్డాం, అదే చప్పట్లు లేకుండా, అదే చప్పదనం కాకుండా ఈరోజు కొద్దిగా సౌండ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తెరవని ప్రతి నోరు తెరవబడునుగాక, కొట్టని ప్రతి చేతులు చప్పట్లు కొట్టునుగాక, కట్టబడిన స్తంభం వల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పబడుదురుగాక, ఊగుతూ నాట్యమాడుతూ ప్రభుని స్తుతించుదురుగాక, క్రొత్తగా ఆరాధన చేయుదురుగాక, క్రొత్త అనుభవం మనకు వచ్చునుగాక, ప్రభుయే సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధన చేయుచుండగా ఆకాశము కదలాలి, దేవుని శక్తి దిగి రావాలి, మన మీదకి దిగి రావాలి. స్తుతుల మీద సింహాసనుడైన దేవుడు మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. అట్టి విధంగా మనం స్తుతించాలి. ఎందుకు అని అంటే ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, ఆయనే అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఆయనే ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, ఆయనే స్వస్థపరిచాడు కాబట్టి, ఆయనే మనకు మేలు చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క పాటతో మన ప్రభుని స్తుతించలేము, ఒక్క పాటతో స్తుతిస్తే సరిపోద్ది అనలేము. జీవితకాలం అంతా ప్రభుని స్తుతిస్తే ఆయన రుణం మనం తీర్చుకోలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనమందరం కలిసి ప్రభుని స్తుతించడానికి పూనుకుందాం. ప్రతి ఒక్క హృదయాన్ని పురికొల్పించుకుందాం ప్రభుని ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పక్కన ఉన్న మర్చిపోదాం, ప్రభుని స్తుతించడానికి పరవశుడవుదాం. ఆ విధంగా ఆరాధన చేయగలిగితే కదా మనము ఇంపుగా ప్రభుని ఆరాధించగలము. అట్టి ఆత్మ ప్రతి ఒక్కరిని అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.